హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్. శరణ్య అదేనండి, ఫిదా సినిమాలో సాయి పల్లవికి అక్కగా నటించారు. ఈమెను ఆ సినిమా నుండి ఎవరు మర్చిపోరు. అయితే తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలోనూ ఈమె ప్రతిభ చూపించింది. ఈ సినిమా చూసిన తర్వాత నటి శరణ్య సత్తా ఏంటో అందరికీ అర్థమవుతుంది. ఆమె కేవలం సాఫ్ట్ క్యారెక్టర్లను మాత్రమే కాదు, ఇలాంటి పవర్ఫుల్ పాత్రలను కూడా ఇట్టే పోషించగలదని నిరూపించుకుంది. హీరోయిన్ పక్కన ఫ్రెండ్గానో, చెల్లిగానో, అక్కగానో కేవలం అలా కనిపించి వెళ్ళిపోయే పాత్రలకే పరిమితం కాదని అర్థమవుతుంది. శరణ్య మీద ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా అంబాజీపేట సినిమాకు వెళ్తారు. ఆ మూవీకి వెళ్లే ముందు అంతా కూడా అందరి ఫోకస్ సుహాస్ మీదే ఉంటుంది. అది సహజం కూడా. కానీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రాన్ని చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం అభిప్రాయం మారిపోతుంది. ఈ సినిమాకు సుహాస్ హీరోనా, శరణ్య పాత్ర హీరోనా అనే డౌట్ కూడా వస్తుంది. అంతలా పద్మ పాత్రలో శరణ్య ఒదిగిపోయింది. ఇక శరణ్యకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడేలా ఉంది. ఇలాంటి పవర్ఫుల్ రోల్స్ శరణ్య ఖాతాలో ఇంకా చాలానే పడేలా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో శరణ్య ఓ సీన్లో నగ్నంగా నటించాల్సి వచ్చింది. ఆ సీన్ గురించి శరణ్య ఎప్పుడూ చెప్పుకొచ్చింది. ముందు దర్శకుడు ఆ సీన్ చెప్పినప్పుడు చాలా భయపడిపోయిందంట. ఆ సీన్ ఎలా చేయాలా అంటూ ఆలోచించింది. ఆ టైంలో తన భర్తే తనకు ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించారు. అలా ఆ పాత్ర మంచి పేరు వస్తుంది, భయపడకు, నటించు అని సలహా ఇచ్చారట. యూనిట్ సభ్యుల సహకారంతోనే ఆ సీన్ చేశానంటూ ఆ టైంలో కేవలం అక్కడ 5 మాత్రమే ఉన్నారని చెప్పుకొచ్చింది. కెమెరామ్యాన్, దర్శకుడు, అసిస్టెంట్, కాస్ట్యూమ్స్ డిజైనర్, మరో వ్యక్తి, ఇలా కేవలం 5 మాత్రమే అక్కడ ఉన్నారని, అందరి సహకారంతోనే ఆ సీన్ను ఎంతో కంఫర్టబుల్గా చేశానని శరణ్య తెలిపింది. మొత్తానికి ఆమె పడ్డ కష్టానికి మాత్రం తగ్గ ప్రతిఫలం అయితే వచ్చేసింది. Hi, I am Pooja, movie heroine. Please like, share and subscribe Maguva TV. Thank you.